హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావి ఒకప్పుడు పాత ఇళ్లలో చాలా వరకు అందరికీ ఉండేవి. ఇంటికి సరిగ్గా నీళ్లు అందకపోయినా లేదంటే ఎండాకాలంలో నీటి కొరత ఉన్నా కూడా ఆ బావిలో నీటిని తీసుకునేవాళ్ళం. కానీ అలాంటి బావి వల్ల ఒక కుటుంబం అస్సలు నిద్రలేని రాత్రులు గడిపితే, ఎన్నో కలలు కన్నా సొంత ఇంట్లో భయంగా ఉంటే, అలాంటి ఇంటి దగ్గర ఉన్న ఒక బావి గురించి ఈరోజు చెప్తాను. అదెంత భయానికి గురి చేసిందో చూడండి. రాజేష్ కుమార్ అలాగే రమ్య ఒక మధ్యతరగతి కుటుంబంగా మొదలుపెట్టి ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఆస్తులు అవన్నీ సంపాదించుకొని కొంచెం రిచ్ స్టేటస్లోకి వెళ్ళారు. వాళ్ళు ఈ జర్నీలో చాలా ఇష్యూసే ఫేస్ చేశారు. కానీ ఫైనల్గా చాలా ఇళ్ళు అలాగే ఆస్తులు కొనుక్కున్నారు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి అర్జున్ బీటెక్ అయిపోయి ఖాళీగా ఉండడంతో వాళ్ళ అమ్మ వాళ్ళు మొదటగా కట్టించిన ఒక ఇంటికి వెళ్ళి రమ్మంది. ఆ ఇల్లు ప్రెజెంట్ రెంట్కి ఇచ్చారు. రెంటు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, అలానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఇంటికి సంబంధించి ఏవో చిన్న సమస్యలు ఉన్నాయట. అందుకే ఒకసారి రమ్య వాళ్ళ అబ్బాయిని వెళ్ళి రమ్మంది. సరే అని అర్జున్ ఆ ఇంటికెళ్ళి ముందు రెంట్ తీసుకున్నాడు. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక కాగితంలో రాసుకున్నాడు. సరే అని ఇంటికి రిటర్న్ అవుతూ ఉండగా వాళ్ళకేదో వైరింగ్ లూజ్ కనెక్షన్ ప్రాబ్లం కూడా ఉంది అన్నారు. అర్జున్ ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు ఆ ఇంటి వెనక వైపుగా ఒక బావి ఉంది. అక్కడే వైరింగ్ ఉంటుంది. అక్కడ వైరింగ్ అంతా లూజ్గా ఉంది అని ఆ బావి వైపు వెళ్ళి అలా చూస్తూ ఉన్నాడు. మొత్తం చూశాడు. ఆ బావికి కార్నర్లో ఒక చిన్న బాక్స్ ఉంటే ఆ బాక్స్ పెట్టి దాని మీదకి ఎక్కి వైర్స్ అన్నీ చూశాడు. కానీ అంతా నార్మల్గానే ఉంది. ఇంతలో సడన్గా తన చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా తుళ్ళిపడి ఆ బాక్స్ మీద నుండి కిందికి పడిపోయాడు. చేతికి చిన్న దెబ్బ తగిలింది. సరే అని ఒక బ్యాండేజ్ కట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంటికెళ్ళి రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి అక్కడ ఇంటి సమస్యలన్నీ చెప్పాడు. ఇంతలో వాళ్ళ నాన్న ఆ దెబ్బేంట్రా అని అడిగితే ఆ బావి దగ్గర పడ్డా అని చెప్పాడు. ఒక్కసారిగా భోజనం చేస్తున్న వాళ్ళ అమ్మ తినడం ఆపేసి షాక్ అయ్యారు. అక్కడికి ఎందుకు వెళ్ళావు అని కోపంగా అడిగింది. వైరింగ్ చూడడానికని అర్జున్ చెప్తున్నా కూడా వాళ్ళ అమ్మ వినకుండా తిట్టడం మొదలుపెట్టింది. అర్జున్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఆపి అర్జున్ని తన రూమ్కి వెళ్ళి పడుకోమని చెప్పాడు. ఇక అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోయాక అది మళ్ళీ వచ్చేస్తోంది అని రమ్య ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏం జరగదు అని రాజేష్ తన భార్యని ఊరుకోపెట్టి అలా పడుకోవడానికి ఇద్దరూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయం 1:30 సడన్గా కిచెన్లో నుండి ఏదో శబ్దం వచ్చింది. రమ్య ఏంటి అని వెళ్ళి చూస్తే అక్కడ అర్జున్ కిచెన్లో కూర్చొని ఏది పడితే అది కలుపుకొని చాలా భయంకరంగా తింటూ ఉన్నాడు. ఒక్కసారిగా రమ్య అరవడం మొదలుపెట్టింది. అది విని రాజేష్ కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే వాళ్ళని తోసేసి అర్జున్ హాల్లోకి వెళ్ళి ఒక మూల నిల్చుని వాళ్ళని భయంకరంగా అలా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. వీళ్ళకి చాలా భయం వేస్తోంది. రాజేష్ కొంచెం ధైర్యం చేసుకొని అర్జున్ని చెంప మీద కొట్టాడు. అందుకు అర్జున్ కోపంతో రాజేష్ని గట్టిగా తోసేసి చేతిలోకి కత్తి తీసుకున్నాడు. అది చూసిన రమ్యకి చాలా భయం వేసి అర్జున్ని పక్కకి తోసేసి తన భర్తతో ఆ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ లాక్ వేసుకున్నారు. ఇక రమ్య గట్టిగా ఏడుస్తూ ఉంది. బయట నుండి అర్జున్ ఆ తలుపులను గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశాడు. అలా కొడుతూ కాసేపటికి ఆ తలుపు కొడుతున్న చప్పుళ్ళు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు వాళ్ళున్న అదే రూమ్లో ఉన్న బాల్కనీ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయ్యింది. ఆ బాల్కనీలో గోడ మీద ఒక నీడ కనపడుతోంది. నెమ్మదిగా వాళ్ళు ఎవరిదా ఆ నీడ అని చూస్తే అక్కడ ఒక నల్లని ఆకారం ఉంది. ఒక్కసారిగా వీళ్ళకి భయం వేసి ఆ రూమ్లో ఒక మూలకి వెళ్ళిపోయారు. ఇంతలో ఆ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇక రాజేష్, రమ్య
ఆ రూమ్లోనే పొద్దున వరకు పడుకోకుండా అలానే ఉండిపోయారు. సమయం పొద్దున్నే 6:30 అవ్వగానే వెంటనే డోర్ ఓపెన్ చేసి అర్జున్ రూమ్కి వెళ్ళగానే అర్జున్కి ఏమీ తెలియనట్టు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళు అర్జున్ని నిద్ర లేపగానే తనకేమీ తెలియనట్టుగా నిద్ర లేచాడు. సరే అని రాజేష్ అర్జున్ని రెడీ అవ్వమన్నాడు. అర్జున్కి కొన్ని పనులు అప్పచెప్పి అవన్నీ పూర్తి చేసుకుని ఇంటికి రమ్మన్నారు. సరే అని అర్జున్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరుచుకునే ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే మొత్తం ఏవో ధూపాలతో అలాగే మంత్రించిన తాయెత్తులతో ఆ ఇల్లంతా కనపడింది. వెంటనే తనని అక్కడ కూర్చోపెట్టి తలుపులను మూసేసి తాళం వేసేశారు. ఏవేవో మంత్రాలు చదువుతూ పూజ చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా అర్జున్ వాయిస్ మారిపోయింది. అరుస్తూ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. తర్వాత పూజ చేసి అర్జున్లో ఉన్న ఆత్మని ఒక గాజు సీసాలో బంధించారు. అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అర్జున్ లేవగానే నాకు ఏమైంది, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉన్నాడు. ఇక అర్జున్ వాళ్ళ నాన్న రాజేష్ అప్పుడు జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా 22 సంవత్సరాలకు ముందు రాజేష్, రమ్య వాళ్ళు ఉన్న సేవింగ్స్ అన్నీ పెట్టి ఒక ఇల్లు కొన్నారు. అదే వాళ్ళ మొదటి ఇల్లు. ఆ ఇంటినే పొద్దున అర్జున్ వెళ్ళి రెంట్ తీసుకొని వచ్చింది. వాళ్ళు ఆ ఇంటిని కొన్నప్పటికీ కూడా ఆ ఇంటికి సంబంధించి కొన్ని చిన్న చిన్న రిపేరు పనులు చేయించాల్సి వచ్చింది. కానీ సేవింగ్స్ అన్నీ ఆ ఇంటికే వెళ్ళిపోవడంతో సరే తర్వాత చూసుకుందాంలే అనుకున్నారు. ఆ ఇంటి పక్కనే ఒక బావి ఉండేది. అది కూడా డబ్బొచ్చాక మూసివేసేద్దాం అనుకున్నారు. అలా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ ఒకరోజు రమ్యకి ఇంట్లో కొద్దిగా బోరు కొట్టి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ పై భాగంలో ఏదైనా రేకులాంటి దానితో కవర్ చేసేద్దాం అనుకుంది. అలా ఏదైనా పక్కనుందేమో అని వెతుకుతూ ఉంది. కానీ ఏవీ దొరకలేదు. అలా ఆ బావి దగ్గర కొద్దిగా వంగుని లోపలికి చూస్తూ ఉంది. సడన్గా తనని ఎవరో వెనక నుండి తోసినట్టుగా అనిపించింది. ఇంతలో ఆ బావిలో తనకి ఏదో ఆకారం కనిపించింది. కానీ రమ్య ఆ కంగారులో పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఆ రోజు రాత్రి అయింది. రాజేష్, రమ్య భోజనం చేసేసి పడుకున్నారు. ఒక్కసారిగా రమ్య బాడీ మీద ఏదో బరువుగా అనిపించింది. కళ్ళు తెరవలేకపోతోంది. శరీరం అంతా కదపలేకపోతోంది. కాసేపటికి అలాగే ఉండి ఒక్కసారిగా గట్టిగా బాడీని కదిలించి లేచింది. బాడీ అంతా చెమటలు పట్టి ఉన్నాయి. ఏంటిది వింతగా ఉందే అనుకుని లేచింది. మేబీ స్లీప్ పెరాలసిస్ ఏమోలే అనుకుంది. అలానే గొంతు ఎండిపోతోందని నీళ్లు తాగుదామని చూస్తే పక్కన వాటర్ బాటిల్ కనిపించలేదు. సరే తెచ్చుకుందామని నెమ్మదిగా మంచం దిగి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఇంతలో తనకి పక్కన ఎవరో ఉన్న ఫీలింగ్ వస్తోంది. వెంటనే తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. సడన్గా హాల్లో ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇదేంటి డోర్ ఓపెన్ చేసి ఉంది అనుకుని వెంటనే వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే రాజేష్ పడుకునే ఉన్నాడు. మరి లోపలికొచ్చింది ఎవరు అని అనుకుంటూ ఉంది. ఇంతలో కిచెన్లో ఏదో శబ్దం వచ్చింది. రమ్య రాజేష్ని ఎంత లేపుతున్నా కానీ తను నిద్ర లేవట్లేదు. సరే అని రమ్య ఒకతే కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ ఐటమ్స్ అన్నీ కింద పడిపోయి చెల్లాచెదరుగా ఉన్నాయి. ఇక రమ్యకి నెమ్మదిగా భయం మొదలైంది. తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఇంకొక బెడ్రూమ్లో నుండి ఏదో శబ్దం వస్తే అక్కడికి వెళ్ళింది. తను ఆ గదిలోకి ఎంటర్ అవ్వగానే మంచం కింద ఒక చెయ్యి కనపడింది. ఒక్కసారిగా భయపడి అదే మంచం మీదికెళ్ళిపోయింది. ఇంతలో డోర్ సడన్గా క్లోజ్ అయిపోయింది. తను మంచం మీద ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ మంచం ఎందుకో ఊగడం మొదలైంది. రమ్యకి భయం వేసి గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో సడన్గా ఒక నల్లని చెయ్యి ఆ మంచం మీద పడింది. అది చూసిన రమ్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అదే రూమ్లో ఒక మూలకెళ్ళి అలా కూర్చుండిపోయింది. శరీరం అంతా వణుకుతోంది. నోటి నుండి మాట రావట్లేదు.
అలా ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక పొద్దునే రాజేష్ లేచి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తర్వాత తను వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. గట్టిగా అరవడం, ఎక్కువగా తిండి తినడం, గోడల మీద ఏది పడితే అది గీయడం లాంటివి చేసేది. ఇక రాజేష్కి కూడా భయం మొదలైంది. రాజేష్ తన ఫ్రెండ్కి ఈ విషయాన్నంతా చెప్తే ఒక మాంత్రికుడిని వారి ఇంటికి పిలిచారు. ఆ మాంత్రికుడు వీళ్ళందరూ కలిసి ఏవేవో పూజలు చేశారు. ఆ పూజలు చేశాక తెలిసిందేంటంటే రమ్యకి దెయ్యం పట్టిందని. ఆ దెయ్యం అక్కడికి ఎవరు వస్తారా అని చాలా ఏళ్ల నుండి ఎదురు చూస్తూ ఉంది. రమ్య వెళ్ళేసరికి తన శరీరాన్ని ఆవహించింది. ఇక ఆ మాంత్రికుడు కొన్ని పూజలు చేసి మళ్ళీ ఈ ఆత్మని ఆ బావిలోకే పంపించేస్తున్నా, కానీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ నీ భార్య రమ్య కానీ ఆ బావి దగ్గరికి వెళ్లకుండా చూసుకో అని ఆ మాంత్రికుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రాజేష్ రమ్యని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. అసలు ఆ బావి దగ్గర ఏం జరిగిందంటే, రాజేష్ వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కోకముందు ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు కొద్దిగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. కానీ వాళ్ళ కూతురు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి రావడంతో, పైగా తను అందంగా ఉండడంతో తన మీద కొన్ని పుకార్లు పుట్టించేవారు. ఆ పుకార్లు ఎలాంటివంటే, ఆ అమ్మాయి వాళ్లతో తిరిగింది, వీళ్లతో రూమ్కెళ్ళింది అని. ఆ పుకార్లన్నీ వాళ్ళ ఇంట్లో తెలిసి ఒకరోజు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని అడిగారు, అనుమానించారు, అవమానించారు కూడా. అది తట్టుకోలేక ఆ అమ్మాయి అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆ తల్లిదండ్రులు కూతురు అలా చేసుకోవడంతో వాళ్ళు చాలా బాధపడి ఆ తప్పుని ఒప్పుకోలేక ఇక ఆ గిల్ట్తోనే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక ప్రెజెంట్కి వస్తే, ఇక్కడ మాంత్రికుడు అర్జున్కి దెయ్యం పోగొట్టి వాళ్ళని ఆ ఏరియా ఖాళీ చేసేయమన్నారు. మాంత్రికుడు అలా చెప్పడంతో రాజేష్, రమ్య అక్కడి నుండి తమిళనాడు వెళ్ళిపోయారు. అప్పటి నుండి వాళ్ళకి ఎలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ జరగలేదు. రీసెంట్గా ఆ ఇంటిని కూడా అమ్మేశారు. కానీ ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది రమ్య. అందుకే ఇప్పటికే ఆ ఇన్సిడెంట్స్ని ఇమాజిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా తనకి వణుకు పుడుతుంది. ఆ బావి వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.